మామ జస్ట్ ఇప్పుడే రాజా సాబ్ సినిమా వచ్చేసి షో అయితే కంప్లీట్ అయిపోయింది మామ, ప్రీమియర్ షో. అండ్ థియేటర్లోనే రివ్యూ చేస్తున్నా, ఏమాత్రం లేట్ చేయకుండా. అండ్ చాలామంది నువ్వు సినిమా ఎప్పుడు చూసావని అడుగుతారు. అలాంటి వాళ్ళ కోసమే వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టా పేజ్ లింక్ ఇస్తా, వెళ్ళి ఒకసారి స్టోరీ చూసేయండి. అండ్ ఇంక ఈ సినిమాతో వచ్చేసి మన ప్రభాస్ గారు హిట్ కొట్టారా లేదా, అండ్ ఈ సినిమాతో వచ్చేసి మన ప్రభాస్ వింటేజ్ లెవెల్ని చూసామా లేదా, అలాగే ప్రభాస్ గారు ఈ సినిమాలో ఎప్పటి నుంచో వింటేజ్ డ్యాన్స్ మరియు వింటేజ్ కామెడీ చూపిస్తున్నారు. సో ఆ రేంజ్ అయితే ఈ సినిమాలో పండిందా లేదా అనే వాటి గురించి ఈ ఇన్డెప్త్ రివ్యూలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అంతకంటే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ వీడియో లైక్ చేసిన తర్వాత హైప్ అని ఒక బటన్ వస్తుంది, ఆ హైప్ ఇచ్చేయండి. ఆ హైప్ ఇవ్వడం వల్ల ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇంకో 10 మంది తెలుసుకుంటారు కాబట్టి. అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని భావిస్తూ ఇక సోదంతా ఆపేసి మూవీ రివ్యూ విషయానికి వస్తే, ఫస్ట్ థింగ్ వచ్చేసి సినిమా స్టార్ట్ అవడమే సినిమా స్టోరీ లైన్లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన ప్రభాస్ వాళ్ళ అమ్మమ్మని అయితే చూపిస్తారు. ఆ తర్వాత అన్నీ మర్చిపోయి ఆమె తన తాత గురించి ఎందుకు మర్చిపోలేకపోతుందని ఒక చిన్న స్టోరీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా సినిమా స్టార్ట్ అవడమే స్టోరీ లైన్లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత 12 మినిట్స్ తర్వాత ప్రభాస్ గారి ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ సీన్ అయితే సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్పాలి. ఎంట్రీ సీన్ అదిరిపోయిందని చెప్పాలి. ఎంట్రీ సీన్ మరీ హడావడి చేయకుండా, మరీ లోగా ఉండకుండా సింపుల్గా ఎంట్రీ సీన్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. ఇక సినిమాలో ప్రభాస్ గారు ఎంట్రీ అయిపోయినప్పటి నుంచి సినిమా వచ్చేసి ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ప్రభాస్ గారు వచ్చిన కాడి నుంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ తను వేసేటటువంటి సిచ్యువేషనల్ డైలాగ్స్ అండ్ అలాగే కామెడీ సీన్స్ కూడా చాలా వరకు కూడా పండాయనే చెప్పాలి. దాని తర్వాత వచ్చేసి మన ప్రభాస్ గారు వాళ్ళ అమ్మమ్మ స్టోరీ ఎలా విన్నారు, దానికి ఎలా కనెక్ట్ అయ్యారు, ఇంతకీ తన తాతని చూడడానికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలు ఏంటి అనేది కూడా మూవీస్ మెయిన్ స్టోరీలేనని చెప్పచ్చు. అండ్ మూవీలో ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర వచ్చేటటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, ప్రభాస్ గారి యాక్టింగ్ అయినా పీక్స్ అసలు. సినిమా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ గంటన్నర ఉన్నప్పటికీ సో చాలా తొందరగా అయిపోయినట్టు ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు మూవీ గురించి చెప్పాలంటే ఓకే, జస్ట్ పర్లేదు, ఓకే బాగానే ఉంది అనేటటువంటి ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ కనుక బాగుంటే ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్ ఇదేమో అనుకున్నా. ఇక సెకండ్ హాఫ్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా అయితే మాత్రం ఎటేటో తిరిగిపోతూ ఉంటుంది. కొన్ని సీన్స్ పెద్దగా అర్థం కాదు. నెక్స్ట్ ప్రభాస్ గారిలో వచ్చేటటువంటి ఒక ట్విస్ట్ కూడా ఏదో బీభత్సంగా పెట్టేద్దాం అనుకున్నారు, అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదేమో అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి సినిమాలో వచ్చేసి చాలా వరకు ల్యాగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ గ్రాఫిక్స్ కూడా ఇంకాస్త ఇంప్రూవ్ చేసి ఉండాల్సింది అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేసి మొత్తం బాగోలేదా అంటే సెకండ్ హాఫ్ మొత్తం మీద ఒక 30 మినిట్స్ అయితే మాత్రం చాలా వరకు ల్యాగ్ చేసిన ఫీలింగ్ అనిపించింది. ఆల్రెడీ చూపించావు కదా ఈ పాయింట్, ఇదే పాయింట్ చుట్టూ ఎందుకు స్టోరీ నడుస్తుంది అనేటటువంటి ఫీలింగ్ అయితే వచ్చింది. దాని తర్వాత సినిమా వచ్చేసి ప్రీ ఇంటర్వెల్కి వచ్చేలోపు మళ్ళీ సినిమా అయితే అందుకుంటుంది. ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం బాగుంటుంది. ఇక నెక్స్ట్ క్లైమాక్స్కి వచ్చేలోపు ఒక మంచి ఎమోషన్ సీన్స్ తోటి సో సినిమాని అయితే ఎండ్ చేశారని చెప్పాలి. ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే ఏ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ డీసెంట్ సెకండ్ హాఫ్ అని చెప్పచ్చు. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి ఓకే, జస్ట్ పర్లేదు అనే విధంగా అయితే ఉంది. ఫస్ట్ హాఫ్లో వచ్చేసి చాలా వరకు కూడా ఎంగేజింగ్ సీన్స్ ఉంటాయి అండ్ కామెడీ సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్లో ఈ వరకు అయితే మాత్రం కామెడీ సీన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వదు. అండ్ హారర్ సీన్స్ కూడా చాలా వరకు కామెడీగానే ఉంటాయి. సో ఆ గ్రాఫిక్స్ వచ్చేసి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఇది కామెడీ సినిమా కావడంతో పెద్దగా వీళ్ళు గ్రాఫిక్స్ మీద విఎఫ్ఎక్స్ మీద పెద్దగా పనిచేసినట్టయితే కనిపించట్లా. అండ్ ఇక ఓవరాల్గా ఎలా ఉంది భయ్యా సినిమా, ఇంతకీ ఈ పండగకి చూసే విధంగా ఉందా లేదా, ఇంతకీ ప్రభాస్ గారికి హిట్ పడిందా లేదా అంటే సో మీరు ప్రభాస్ డాడ్ ఫ్యాన్ అయితే సినిమా పిచ్చగా నచ్చేస్తుంది మీకు. ఎందుకంటే ఆ వింటేజ్ రెబల్ స్టార్ని చూస్తారు కాబట్టి. ఒకవేళ నేను ఫ్యామిలీ కాదు ఫ్యామిలీకి ఆడియన్స్ అనుకుంటే సో సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చిద్ది. ఎందుకంటే చాలా వరకు కామెడీ సీన్స్ పెట్టారు. లేదు భయ్యా నేను హారర్ కోసం వెళ్తా, సినిమాలో హారర్ సీన్స్ చూద్దాం అనుకుని వెళ్తా అంటే ఖచ్చితంగా మీరు పెట్టుకున్న టికెట్ రేట్కి అయితే వర్త్ కాదు. ఖచ్చితంగా వచ్చే సినిమా మీరు హారర్ సీన్స్ చూద్దామని వెళ్తే సినిమా అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది, మీకైతే అస్సలు నచ్చదు. ఒకవేళ మీరు ఫన్ కోసం వెళ్తే బాగానే ఉంది అనిపిస్తుంది. ఒకవేళ మీరు ప్రభాస్ గారి ఫ్యాన్ అయితే మాత్రం పిచ్చగా నచ్చేస్తుంది. అండ్ మీరు ఒకవేళ కామన్ ఆడియన్ అయితే మాత్రం జస్ట్ ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5 విచ్ ఇస్ అన్ హిట్ సినిమా అని. అండ్ మీరు మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇది ఓవరాల్గా మా రివ్యూ. మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం.